ఒక్కరోజు గడువు ఇవ్వమని చామంతి కోర్టుని అడిగి ఉంటుంది. సరేనని 24 గంటల గడువు ముగిసిన తర్వాత మళ్ళీ కోర్టులో అందరూ నిలబడి ఉంటారు. అప్పుడు చామంతి పూజారి గారితో ఆల్రెడీ మాట్లాడి ఉంటుంది. చూడండి, వీళ్ళిద్దరి పెళ్లి చేసింది మీరే కదా! ఇదే మాట సాక్ష్యంగా మీరు కోర్టులో జడ్జి గారి ముందు చెప్పాలి అని పూజారి గారిని అడగటంతో, అలాగేనమ్మా తప్పకుండా చెప్తాను. నేనే వీళ్ళిద్దరి పెళ్లి చేసింది అని పూజారి గారు చెప్తారు. నేను సాక్ష్యం తీసుకువచ్చాను యువర్ ఆనర్. పూజారి గారు సాక్ష్యం చెప్పండి అని చామంతి అనడంతో, చెప్పండి, విక్రమ్‌కి, శ్రావణికి పెళ్లి చేసింది మీరేనా అని జడ్జ్ ప్రశ్నిస్తూ ఉంటే నిషా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పండి అని చామంతి అడగటంతో, లేదు, వీళ్ళ ఇద్దరికీ నేను అస్సలు పెళ్లి చేయలేదు అని పూజారి గారు అబద్ధం చెప్తారు. అదేంటండి ఇలా అబద్ధాలు చెప్తున్నారని చామంతి అంటే, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించింది నేనేనని, అలా సాక్ష్యం చెప్పమని వీళ్ళు నాకు డబ్బులు కూడా ఇచ్చారు అని చామంతి పైనే పూజారి గారు నిందలు వేస్తూ ఉంటారు. ఇది యువర్ ఆనర్ వీళ్ళు చేస్తున్నది. కాబట్టి సాక్ష్యాల్ని పరిశీలించి ఈ పెళ్లికి విక్రమ్‌కి ఎలాంటి సంబంధం లేదని తీర్పునివ్వండి అని నిషా చెప్తుంది. సాక్ష్యాధారాల్ని పరిశీలించిన పిమ్మట విక్రమ్‌కి ఆ శ్రావణి మెడలో ఉన్న తాళికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే కోర్టు తేల్చడమైనది అని జడ్జి గారు తీర్పునివ్వడంతో ఓడిపోయినందుకు చామంతి ఏడుస్తూ ఉంటే ప్రేమ్ మరింత బాధపడుతూ ఉంటాడు. శ్రావణి గగ్గోలు పెడుతూ ఉంటుంది. అయితే అంతకు ముందు రోజు రమాదేవి మాట్లాడిన మాటల్ని చామంతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ కేసు కనుక ఓడిపోతే ఈ చామంతి ఈ ఇంట్లో ఉండకూడదు, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని కండిషన్ పెట్టి ఉంటుంది. మరి ఇప్పుడు చామంతి ఓడిపోయింది కాబట్టి రమాదేవి ఎలా గెంటేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.